వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజిస్నానం సంసారమలమోచనం సంసారమలమోచనం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. అర్జున ఉవాచ స్థితః ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. సమాధి అనేటువంటి యోగ సమాధి పొందినటువంటి వారు తదా యోగం అవాప్స్యసి అని స్వామివారు యోగ సమాధి అనేటువంటి అంశాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళ మనస్సు స్థిమితమవుతుంది, నిశ్చలమవుతుంది, వారి జీవన విధానం ప్రశాంతముగా సాగుతుంది అనేటువంటి విషయాలుగా స్వామివారు తెలియజేయగా, మరి సమాధి అనేటువంటి స్థితిని పొందినటువంటి అతడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, ఏం మాట్లాడతాడు, వారి స్వభావం ఏమిటి అనేటువంటి విషయముగా అర్జునుడు ఇక్కడ స్వామివారిని తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని యొక్క విషయం తెలుసుకోవటానికై అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. స్థితప్రజ్ఞస్య కా భాష. స్థితప్రజ్ఞుడు స్థిరమైనటువంటి యొక్క ప్రజ్ఞ కలిగి ఉన్నటువంటి వాడు. సమాధిస్తస్య కేశవ. కేశవ హే కృష్ణ పరమాత్మ, జగన్నాటక సూత్రధారి, విశ్వేశ్వర, విశ్వపోషక, త్రిమూర్త్యాత్మస్వరూప. సమాధిస్తస్య సమాధి అందున్నటువంటి వాని యొక్క. సమాధిస్తస్య షష్ఠీ విభక్తి ఏకవచనము. సమాధిస్తస్య సమాధి అందున్నటువంటి విధానము. సమాధి అనేటువంటిది మనకి ఉత్తర గీతలో స్వామివారు చాలా మంచిగా చెప్పడం కూడా జరిగింది. సమాధిస్తస్య లక్షణం అనేటువంటి విషయము, అది ఒక బ్రాహ్మీ సంబంధ స్థితి. సమాధి అనేటువంటిది బ్రాహ్మీ సంబంధ స్థితి. నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. సమ అనగా బ్రహ్మము. నిర్దోషం హి సమం బ్రహ్మ. సమ అనగా బ్రహ్మము. సమాధి, ధి అంటే బుద్ధి అన్నమాట. కాబట్టి అక్కడ బుద్ధి అనేది బ్రహ్మములో విలీనం చెందినటువంటి స్థితి, గొప్ప స్థితి. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప ప్రాప్తించనటువంటి విధానము. మహర్షులు, యోగులు, జ్ఞానులు వారు తమ ప్రయత్నం ద్వారా దాన్ని సాధించుకుంటూ ఉన్నారు. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల పర్యంతం కూడా అని స్వామివారు చెబుతూ ఉన్నారు. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలు ఎందుకు చెప్పటం అంటే, మరి లోకంలో ప్రాణులు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు. అనాది కాలముగా ఈ జీవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అనేక శరీరాలను ధరిస్తూ వస్తున్నటువంటి విధానం. ప్రళయములలో కూడా ఆ జీవుడు ఉన్నాడు, కల్పాంతములలో జీవుడు ఉన్నాడు.
ఎన్ని సృష్టులు సవిచూశాడో, ఎన్ని లోకాలను సంచరించాడో, ఎన్నెన్ని దేహాలను ధరించాడో. అనాదిగా వస్తున్నటువంటి జీవుడు సనాతన. ఇలాగా వస్తున్నటువంటి జీవుడు తాను అనేక జన్మలలో సంపాదించుకున్నటువంటి కర్మ కనుక అది ఒగదెగాలి కదా. సూక్ష్మదేహములో పడి ఉన్నటువంటి కర్మ. సూక్ష్మదేహము అంటే అది సంకోచ వ్యాకోచములు చెందేటువంటిది. అంటే చిన్న శరీరములో చిన్నగా ఉంటుంది, పెద్ద శరీరములో పెద్దగా ఉంటుంది. ఇట్లా సంకోచ వ్యాకోచంలో చెందే విధానంగా ఉంటుంది సూక్ష్మదేహము. పుట్టినప్పుడు ఎంత ఉన్నావు? మూరెడు. ఇప్పుడు ఎంత ఉన్నావు? బారెడు. మరి దేహం కూడా పెరుగుతూ ఉన్నది కదా. ఈ దేహం పెరగటం కారణం ఏంటంటే ఆహార పదార్థాలను అందించటం కారణముగా శరీరం అనేది పరిణామం చెందుతూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది. ఆహారం వేస్తే పెరుగుతుంది, ఆహారం వేయకపోతే తరుగుతుంది దేహం యొక్క విధానం. కాబట్టి ఆ శరీరం ఎంత పెరిగితే అంత సూక్ష్మదేహం పెరుగుతుంది, ఎంత తగ్గితే సూక్ష్మదేహం కూడా అంతే తగ్గుతుంది. పుట్టినప్పుడు మూరెడు అన్నావు, జానెడు అన్నావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బెత్తెడు అని చెప్పిన. తల్లి గర్భంలోకి రాకముందు తండ్రి గర్భంలో ఉన్నప్పుడు పరమాణువు అంటున్నావు. తండ్రి గర్భం నుంచి రావాల్సిందే. తల్లి అండాశయంలో వాడు ప్రవేశిస్తాడు. తండ్రి గర్భం నుంచి వచ్చేటప్పుడు వైజ్ఞానికం చెబుతూ ఉన్నది 30 కోట్ల మందితో కలిసి వచ్చావు అని. కనుక వాళ్ళకంటే ముందుగా పరుగులు తీసావు కాబట్టే నువ్వు అండాశయం చేరుకుని విశ్వంలో కనపడుతూ ఉన్నావు ఈనాడు. నీకంటే ముందు వాడు పోయి ఉన్నట్లయితే వాడికి ఆకారం వచ్చి ఉండేది. నువ్వు మళ్ళీ వెనుదిరిగి మళ్ళా నీ పోరాటం ఆరంభం చేయాల్సి వచ్చేది. ఇది వైజ్ఞానికంగా చెప్పేటువంటి మాట. కనుక తండ్రి గర్భం నుండి 30 కోట్ల మంది బయలుదేరినా కానీ స్త్రీ గర్భములో అండాశయంలో ఒక్కడ మాత్రం ప్రవేశించాలి, అంతే. ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. వైకుంఠ ద్వారా ప్రవేశం ఒక్కడికి మాత్రమే అనుమతి ఇచ్చిన పరమేశ్వరుడు. 10 మందికి ఇస్తే ఏం పోయిందయ్యా స్వామివారు అని చెప్పని అనుకోవచ్చు. ఈ 10 మంది పట్టదు పొట్ల, ఇద్దరికీ అవస్థ అయిపోతూ ఉంది. కమల పిల్లలు అంటారు. ఒక్కడు పోయాక అదే ద్వారం లేడు తలకాయ పెట్టి లోనకు పోతాడు. అట్లా పోవటం కారణంగానే ఇద్దరు కమల పిల్లలుగా పుట్టే విధానం అనేది ఉంటుంది. కాబట్టి మానవ శరీరాలు మాత్రం ఒకనికే పరిమిషన్గా ఉన్నటువంటిది. ఇతర జీవులలో కొంత సౌలభ్యాలు ఉన్నాయి. ఇతర దేహాలు వాటిలో 5, 10 ఇట్లా కూడా ఒకేసారి పుట్టే విధానాలుగా ఉన్నాయి. కానీ మానవ శరీరంలో మాత్రం ఒకరు, ఏదన్నా తప్పితే ఇద్దరు, ఇంకేదన్నా వస్తే 3, 4 వరకు కూడా మన లోకంలో చూస్తున్నాం. అక్కడక్కడ ఇది రేర్ అన్నమాట, సాధారణ అంశము కాదు. ఇది ఒక అసాధారణ అంశం. ఒక్కడు మాత్రమే ఈ విషయంలోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే తల్లి గర్భంలో రాకముందు తండ్రి గర్భంలో ఉన్నప్పుడు అణుమాత్రంగా ఉన్నది స్థూలదేహం. దాంట్లో ఉన్నప్పుడు సూక్ష్మదేహం కూడా అంతే ఉన్నది. ఆ తర్వాత అండాశయం ప్రవేశించాక కొంచెం పెరిగింది. ఆ సూక్ష్మదేహం కూడా పెరుగుతుంది. విశ్వంలోకి వచ్చాక కొంచెం పెరిగి వచ్చాడు. అది సూక్ష్మదేహం కూడా పెరిగింది. అట్లా స్థూలదేహం పెరిగే కొద్దీ సూక్ష్మదేహం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది సంకోచ వ్యాకోచములు చెందే విధానంగా తయారు చేయబడింది సూక్ష్మదేహము. కాబట్టి ఆ యొక్క దేహానంతరం ఆ సూక్ష్మదేహం ఏనుగు దేహంలోకి పోతే ఏనుగంత అవుతుంది, క్షేమదేహంలోకి పోతే క్షేమంత అవుతుంది. ఇట్లా ఆయా దేహ ఆకారాలను బట్టి దాంట్లో అట్లా ఇమిడిపోతుంది సూక్ష్మదేహం.
ఈ ప్రకారంగా మరి అనాదిగా వస్తున్నటువంటి సూక్ష్మదేహం కాబట్టి మరి ఆ సూక్ష్మదేహములో రాబోయే జన్మలకు పెట్టుబడి సముపార్జన చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరో కూడా ఖాళీగా రావటం లేదు. ఈ సంపాదన అనేటువంటి విధానము మనకి అనాదిగా ఉన్న విధానం. ఈనాడేదో మనం అనుకుంటూ ఉన్నాం, వాడు తృప్తి లేదయా, కోట్లు 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 కొల్లగొడతా ఉన్నాడు, ఎక్కడెక్కడ అవకాశాలు వస్తే అక్కడల్లా కూడా దాచుకుంటూ ఉన్నాడు, అనేక బ్యాంకుల్లో పడేస్తూ ఉన్నాడు, ఎంత సంపాదించినా వాడు తృప్తే లేదు, కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఇంకా వాడు ఆస్తుల కోసం పరుగులు చేస్తూ ఉన్నాడు, అరులు సాస్తూ ఉన్నాడు అని మనం లోకంలో అంటూ ఉంటాం. వాడు తృప్తి లేదు, ఇంకెంత సంపాదిస్తాడో అర్థం కాదు, ఇప్పటికి కోటాను కోట్ల ఆర్జన చేశాడు అని చెప్పుకునే విషయం ఏంటంటే, మరి వీడు అనేక జన్మలుగా కర్మఫలాలు సంపాదించుకునే విషయంలో కూడా అదే ప్రక్రియ అవలంబించి ఉన్నాడు. ఏ జన్మలో పడ్డా ఆ జన్మలో కర్మలు సంపాదించుకునే విధానంలో పోటీపడి కొల్లగొడతా ఉన్నాడు. అనేక రకాలైనటువంటి కర్మలన్నింటినీ కూడా కర్మధనాన్ని సంపాదించుకుని సూక్ష్మదేహంలో పెట్టుకుంటూ ఉన్నాడు. కనుక అనేక జన్మలుగా వచ్చేటువంటి తాను ఆ జన్మలలో మరి కర్మధనాన్ని కొల్లగొట్టుకుని సూక్ష్మదేహంలో నిండుగా దండిగా పెట్టుకున్నటువంటి గొప్ప సంపన్నుడు. ప్రతి జీవుడు కూడా కోటాను కోట్ల కర్మధనములతో తలదూగుతున్నటువంటి కుబేరుడు అన్నమాట. నవనిధులు ఉంటాయట కుబేరుడి వద్ద. అట్లా ప్రతి జీవుడు కూడా నవనిధుల్లాగా అనేక జన్మలుగా కర్మఫలాలని కొల్లగొట్టుకుంటూ దాచిపెట్టుకున్నాడు. ఎంత అనుభవించినా, ఎన్ని జన్మల పాటు అనుభవించినా కానీ తరగని సంపద. కాబట్టి జీవుడు బహు కర్మ ధన సంపన్నుడు. ఈ ప్రకారంగా మరి ఆ కర్మ ధనం అనేటువంటిదంతా కూడా రాబోయే జన్మలకు పెట్టుబడిగా ఉన్నటువంటిది. ఈ కర్మ ధనమంతా కూడా మరి సూక్ష్మదేహంలో పెట్టుకున్నాడు అని చెప్పనంటే, ఆ సూక్ష్మదేహం అనేటువంటిది ఆకాశాంశంతో ఏర్పడింది కాబట్టి అది ఆకోచములు పొందే విధానం. ఆకాశో వ్యవకాశ ఆకాశం వ్యాపితం చేయత్తు ఆకాశ గుణశబ్ద నిశబ్దో బ్రహ్మముచ్యతే అని ఆకాశం గురించి చెప్తూ, ఆకాశో వ్యవకాశ ఆకాశం వ్యాపితం చేయత్తు, ఆకాశం వ్యాపకమై ఉన్నది. ఆకాశ అవకాశం ఇచ్చేటువంటిదిగా ఉంటుంది ఆకాశము. ఈ ప్రకారంగా మనం గతంలో కూడా ఈ అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. కనుక సూక్ష్మదేహము అనేటువంటి చూసినట్లయితే అది ఆకాశాంశము వాయువాంశము రెండింటి సమ్మేళనం వల్ల సూక్ష్మదేహం యొక్క విధానము. అందువల్ల వాయువులాగా గమనం చేసుకుంటూ పోతుంది, ఆకాశంలాగా అన్నింటికీ అవకాశాన్ని ఇస్తుంది. ఎన్ని వచ్చినా కానీ దాంట్లో నిండే విధానమే లేదు. ఎన్ని కర్మలు వచ్చి పడ్డా, ఎన్ని మమకారములు, మోహములు, వ్యామోహములు, ఎన్ని రకాలైనటువంటివన్నిటిలో లోపల సూక్ష్మదేహంలోనే పెట్టాడు. ఎంత కర్మధనాన్ని పెట్టినా కానీ ఆ సూక్ష్మదేహం అనేటువంటిది ఇంకా విస్తారమయ్యే ఉంటుంది, అది నిండేది కాదు. మరి ఆ ప్రకారంగా సూక్ష్మదేహములు అనేక జన్మలుగా పట్టుకోచుకుంటున్నటువంటి ఈ కర్మ అంతా కూడా మరి క్షయింపజేసేటువంటి విధానముగా మనం ఈనాడు మార్గాన్ని అవలంబించాం. సూక్ష్మదేహమునందు నిక్షిప్తం చేసుకున్నటువంటి కర్మను నశింప చేయటము అనేటువంటి ఒక అంశాన్ని, ప్రక్రియను ఈనాడు మనం అవలంబించి ఉన్న విధానం. ఎందుకంటే ఇది మనకుగా కలిగినటువంటి యొక్క ఆలోచన కాదు. ఉపనిషత్తులు, భగవద్గీత, గురు మహాత్ములు వాళ్ళ సాంగత్య కారణంగా మనకి భావం అనేది ఏర్పడింది.
కాబట్టి ఎవరైతే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీతను అధ్యయనం చేస్తారో వాళ్ళందరూ కూడా జిజ్ఞాసులుగా మారిపోతారు. వాళ్ళంతా జిజ్ఞాసులు అంటారు, ముముక్షువులు అంటారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మసూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, కాబట్టి బ్రహ్మ సంబంధమై ఉన్న జిజ్ఞాస ఇది తత్వజ్ఞులై ఉన్నటువంటి, అద్వైతులై ఉన్నటువంటి మహాత్ముల ఆశ్రయం ద్వారా మనకి భావన కలిగింది కనుక వారు మనకు తత్వజ్ఞానం ఉపదేశం చేసి చక్కగా సోహం భావ ధ్యాన మార్గాన్ని తెలియజేసి నీవు మార్గంలో ప్రయాణం చెయ్యి, నీ స్వరూపాన్ని చేరుకుంటావు అని మనకు వాళ్ళు ఇచ్చిన సందేశం. మనకుగా ఇది తెలిసిన అంశము కాదు, లోకంలో ఎవరికీ తెలియదు. దేహేతరమై దేహము కంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క అంశములు ఎవడు కూడా స్వతసిద్ధముగా చూడగలిగే అవకాశము లేదు. అసలు శరీరంలో ఉన్న భాగాలే తెలుస్తావదు. అవన్నీ వైజ్ఞానికులు, మెడికల్ సంబంధంగా వాళ్ళు చెప్తే తప్ప అర్థం కాదు. లోన లంగ్స్ పనిచేస్తున్నాయి, హార్ట్ పనిచేస్తున్నది, కిడ్నీలు పనిచేస్తూ ఉన్నాయి, లివర్ పనిచేస్తున్నది, అన్నవాహిక పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, ప్యాంక్రియాస్ పనిచేస్తుంది. ఇవన్నీ మనం తెలుసేమని మనం చూసామా? ఇవన్నీ వైజ్ఞానికంగా మెడికల్ సంబంధంగా వాళ్ళు అధ్యయనం చేసి శరీరం లోపల పనిచేస్తున్నటువంటి భాగాలను గురించి వాళ్ళు చెప్పబట్టి, ఓహో నా దేహంలో ఎన్ని లోపల ఉన్నాయట్టుకుంటా, ఎన్ని పనిచేస్తున్నాయేమో, అవి పనిచేయటం కారణంగా నేను బతికున్నాను అని ఈనాడు మానవుడు అనుకుంటూ ఉన్నాడు. అంటే వానికి తెలిసి కాదు, ఏనాడు చూశాడు లోపల ఉన్నటువంటివి, పైన ఉన్నటువంటి యొక్క ముక్కు, నోరు, కన్ను, చెవి, తలకాయ, కాళ్ళు, చేతులు అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు అంతవరకే తప్ప లోపల ఏం జరుగుతున్నది, ఏ పని చేస్తూ ఉన్నాయి, ఏది ఏ వర్క్ చేస్తున్నది అనేది అంతా కూడా వేరే వాళ్ళు చెప్పారు. విజ్ఞానపరంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పబట్టి, ఓహో లోపల ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయా, అవన్నీ పనిచేస్తూ ఉండటం నేను జీవించి ఉన్నానా అనేది మనం అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి భౌతికముగా ఉన్నటువంటి యొక్క స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి అవయవాల విషయంలో మనకే జ్ఞానం లేదు. నాడు పరిశోధన చేసేవాళ్ళు కూడా తలమునకలై పరిశోధన చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా కానీ వాళ్ళకి అంతు చిక్కటం లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క అవయవాన్ని పట్టుకుని అధ్యయనం చేస్తూ ఉన్నాడు. హార్ట్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, థ్రోట్ స్పెషలిస్టు, స్కిన్ స్పెషలిస్టు, ఐ స్పెషలిస్టు, ఇట్లా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క పరిశోధన చేసేటువంటి వాళ్ళకి చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాటి యొక్క మూల తత్వాలు ఏమిటో అంతు చిక్కకుండా పనిచేస్తూనే ఉన్నాయి. కాబట్టి స్థూల దేహములో ఉన్నటువంటి యొక్క సమాచారం మనకేం తెలియదు. వేరే వాళ్ళు చెప్పబట్టి ఓహో నా దేహంలో ఎన్ని పనిచేస్తున్నాయి ఎట్టుకుంటా అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. అదే ప్రకారంగా మరి ఇంకా లోపలికి పోతే సూక్ష్మ దేహం ఉన్నది, ఇంకా లోనగా పోతే కారణ దేహం ఉన్నది, ఇంకా లోనగా పోతే మహాకారణం ఉన్నది, ఇంకా దాన్ని కూడా దాటిపోతే శుద్ధ చేతనం. ఇవి కూడా ఎవరికి కూడా స్వతసిద్ధంగా ఏం తెలియవు. స్థూల దేహంలో ఏం పనిచేస్తున్నాయి అవి తెలియనటువంటి వాడికి ఇక స్థూల దేహం అవతల ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహముగా చెప్పేటువంటి ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం కానీ అంటే కారణ దేహం కానీ మహాకారణం ఏం తెలుస్తే ఇంకా. కనుక వాటి విషయాలు కూడా ఎవరో చెప్పాలి. ఆ చెప్పేటువంటి వారే గురు మహాత్ములు. అవి తెలియజేసేటువంటి గ్రంథములే ఉపనిషత్తులు, భగవద్గీత. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వం ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు అన్నాడు. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న. ఇక స్థూల దేహం దాటితే లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం కానీ
కారణదేహం మహాకారణాలుగా చెప్పేటువంటి ఒక వాటి విషయావగాహన రావాలంటే మనకుగా తెలిసేదేమీ లేదు. అది మహాత్ములుగా ఉన్నవాళ్ళు చెప్తేనే మనకి ఆ విషయాలు అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ప్రకారంగా మరి ఆ సూక్ష్మదేహం అనబడేటువంటిది దాని నిర్మాణ విధానాన్ని వాళ్ళు అధ్యయనం చేసి చెప్పిన మాట. అది ఆకాశాంశము వాయువాంశాలతో అది చక్కగా ఏర్పడి ఉన్నది కాబట్టి అందువల్ల సూక్ష్మదేహము అన్నారు. సూక్ష్మదేహం అంటే కంటికి గోచరించేది కాదు. కంటికి గోచరించేది కాబట్టి సూక్ష్మదేహం అన్నారు. అది కేవలం ఒక భావమునకు మాత్రమే గోచరించేటువంటి విధానం కాబట్టి ఆ ప్రకారంగా కనబడేది కాదు. ఎందువల్లంటే వాయువు కనబడదు, ఆకాశం కనబడదు. ఆ రెండు కూడా అమూర్త పదార్థములు అన్నాడు యాజ్ఞవల్కి బృహదారణ్యకోపనిషత్తులో. అమూర్త పదార్థములు వాయువు, ఆకాశము ప్రధానముగా వాటి యొక్క అంశములతో ఏర్పడింది కాబట్టి మరి సూక్ష్మదేహం కూడా వాయువులాగా గమనం చేసేదిగా ఉన్నది. అనేక ప్రదేశాలకు ప్రయాణం చేస్తుంది. తేలికపాటి వస్తువు అది. స్థూల దేహం అంటే చాలా ఘనీభవించినటువంటి వస్తువు, మట్టి గడ్డలాగా. మట్టి మొద్ద ఏ ప్రకారంగా భూమిని అంటుకుపోతుందో ఆ ప్రకారంగా ఈ దేహం అనేటువంటిది ఒక మట్టి గడ్డ, మన్నుతో తయారు చేయబడింది, మాంసపిండమై ఉన్నది. ఇది భూమిని అంటుకుని తిరగాల్సే ఉంటుంది. భూమిని వీడి తిరిగే అవకాశాలు లేవు. చివరికి ఈ భూగర్భంలోకే చేరిపోయే వస్తువు ఇది. స్థూల పదార్థం, ఘనీభవించిన పదార్థం, ఘన పదార్థం. ఇది రూపసహితమై ఉన్నటువంటి అగ్ని, జలము, పృథివీ ఈ మూడు భాగాలను ప్రధానముగా చేరి ఉన్నటువంటిది స్థూల దేహం. అందువల్ల ఇది కంటి కనపడుతుంది, కానీ సూక్ష్మదేహం కంటి కనపడదు, వాయువులాగా, ఆకాశంలాగా. కాబట్టి గమనయుక్తమై ఉన్నటువంటిది ఏంటంటే ఆకాశాంశం వల్ల, వాయువాంశం వల్ల గమనయుక్తమై ఉన్నది. ఆకాశాంశం లాగా అది నిండని అంశముగా ఉన్నది. ఎంత దాంట్లో చేరిన సమాచారం ఇంకా ఖాళీ అనేదే దాంట్లో ఉంటుంది సూక్ష్మదేహము. కాబట్టి ప్రకారంగా ఆ సూక్ష్మదేహం అనబడేటువంటి దాంట్లో అనేక జన్మలుగా జీవుడు అనేక శరీరాలు ధరించి ఆయా దేహాలలో వాడు గుణాలకు లోనై గుణాలకు లోబడ్డాడు. వాడు ఏ జన్మలో కన్నా వానేవాడు గుణాలకు లోబడి జీవించేవాడు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానంచ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురీం. ఎక్కువగా వ్యక్తిలో దైవీ గుణాల కంటే ఆసురి గుణాలు ఎక్కువగా వాళ్ళు పనిచేసే విధానం ఉంటుంది. ఈ దైవీ గుణాలు బాగా పనిచేయాలంటే వాళ్ళు బాగా ధ్యానం చేసిన వాళ్ళే ఉండాలి. ఎందుకంటే ధ్యానములో కల్మషాలన్నీ కడగబడతాయి కాబట్టి శుద్ధత్వమును పొందినటువంటి వాడు శుద్ధ సాత్వికంతో ఉంటాడు. ఈ శుద్ధ సాత్వికం పెరుగుతుంది. ఎంతెంత ధ్యానం బాగా చేస్తూ ఉంటారో అంతంతగా వాళ్ళల్లో శుద్ధత్వం బాగా పెరుగుతూ ఉంటుంది. ఏ ప్రకారంగా బంగారాన్ని బాగా పుటం వేసినట్లయితే ఆ పుటం వేసిన విధానము నుంచి దాంట్లో మాలిన్యాలన్నీ పోతాయి కాబట్టి అంతంత శుద్ధత పొందినట్లుగా ఈ ధ్యానం నివృత్తి మార్గము జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, తాత్విక చింతన ఇలాంటివి కలిగి ఉన్నటువంటి వాళ్ళ అంతఃకరణము శుద్ధమవుతుంది. శుద్ధమయ్యే కొద్దీ వాళ్ళ అంతఃకరణము బుద్ధిలో దైవీ గుణాలు అనేటువంటివి ప్రవేశిస్తాయి. దైవీ గుణాలు ఉంటాయి అన్నమాట. అలాగా జప ధ్యాన తత్వచింతన ఇవన్నీ లేకుండా
కేవలం ప్రకృతి యొక్క సంబంధమై ఉన్న జీవనం చేసేటువంటి వాళ్ళల్లో మరి అసుర సంబంధమై ఉన్నటువంటి ప్రకృతి పెరుగుతుంది. దాన్నే పరమాత్మ గీతలో రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితాహ అన్నాడు. రాక్షసీం మోహినీం ఈ పదాలు స్వామివారు వాడతారు. ఇది మలిన సాత్వికమై ఉన్నటువంటి ప్రకృతి. ఈ మలిన సాత్వికం అనేది పెరిగే కొద్ది ఏమవుతుందంటే వాళ్ళల్లో ఆసురి గుణాలకు ఆలవాలమవుతుంది. ఆసురి గుణాలు మిక్కుటముగా చేరిపోతాయి. ఆసురి గుణాలే బాగా బలపడి ఉంటాయి, బలం కలిగి ఉంటాయి. వాటి వ్యవహారమే ఎక్కువగా కనబడుతుంది. మీరు స్పష్టంగా చూడవచ్చు. మానవుల యొక్క ప్రవృత్తి వాళ్ళ జీవన గమనం చూస్తే ఈనాడు ఎంత ఆసురీ సంబంధమై ఉన్న గుణాలతో ప్రవర్తిస్తున్నారో స్పష్టముగా చూడవచ్చు. ఈనాడు ఎక్కడ పడ్డా కానీ అసలు ఈ ఆసురీ గుణాలే రాజ్యం వెళ్తున్నాయా అన్నట్లుగా ఈ రాజకీయ వాతావరణంలో కూడా పూర్తిగా రాక్షసులు నిండిపోయారా అన్నట్లుగా ప్రజాపాలన అనేది కలలోని వార్తగా అంతా ఒక రాజకీయమును వ్యాపారంగా చేసుకుని ఏదో సంపాదించాలి అనేటువంటి విధానాలతో ఉన్నవాళ్ళే తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన ఎంతమందిలో ఉన్నదో గమనించవచ్చు. కాబట్టి ప్రకారంగా ఎంతెంత మానవుడు ప్రవృత్తి యొక్క సంబంధ మార్గంలో పోతూ ఉంటాడో అంతంత మనస్సులో అంతఃకరణాదులలో ఈ మాలిన్యాలు బాగా చేరిపోతాయి. కాబట్టి ఈ మాలిన్యాలు చేరిపోయే కొద్దీ మీకు చూస్తే ఆసురీ గుణాలకు బలం ఏర్పడుతుంది బాగా. అది పాడుపడ్డ గృహములో భూతగణాలు నివాసం చేస్తాయని చెప్పని అంటారు. ఎంతో కాలం కాపురం లేక ఇంట్లో ఎవరు ఉండక పాడుపడిపోయి చీకటితో బాగా నిండిపోయి బూజు బట్టి దుమ్ము బట్టి మట్టి పట్టుకుని మశానాలు అయిపోయి ఆ విధంగా పాడుపడ్డ గృహము అంటారు. అలాంటి గృహాలలో భూతగణాలు నివాసంగా ఉంటాయని చెప్పని ఆ ప్రకారంగా మనస్సులో ఎలుగు లేకుండా తాత్విక సంబంధ ఎలుగు, దైవ సంబంధ ఎలుగు, జ్ఞాన సంబంధ ఎలుగు, జప సంబంధ ఎలుగు, ధ్యాన సంబంధ వెలుగులు ప్రకాశములు లేకపోవటం కారణముగా లోపల అంధకారం అనేది బాగా నిండిపోయినప్పుడు ఈ అంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఆశ్రయ గుణాలు రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తేషాం ఏవ అనుకంపార్థ అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత అని స్వామివారు చెప్తారు. తేషాం ఏవ అనుకంపార్థ ఎవరైతే నన్ను చక్కగా ఆరాధిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, అలాగా నన్ను ధ్యానించేటువంటి వారిని అనుగ్రహించే భావనతో అహం అజ్ఞానజం తమః నాశయామి జ్ఞానదీపేన ఆ విధంగా మరి జపధ్యానాదులు చేస్తూ నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ తత్వచింతన చేస్తూ ఉన్నటువంటి వారిలో అనాదిగా చేరి ఉన్నటువంటి అజ్ఞానజం తమః అజ్ఞానం చేత ఏర్పడ్డటువంటి తమస్సుని నాశయామి నశింపజేస్తూ ఉన్నాను అన్నాడు. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలచి పాశిసనవు విష్ణువాయని విధమున నేడు దగిలి ఉండు నిర్మలాత్మ అని మన భాగవతం చెప్పేటువంటి మాట. ఎంతెంత ప్రహ్లాదుడు ధ్యానం ద్వారా లోనున్నటువంటి స్వరూప అనుభవాన్ని పొందుతూ ఉంటాడు, అంతంతగా దైవీ సంబంధ గుణాలు అనేటువంటివన్నీ కూడా వచ్చి ఆయనలో ప్రవేశిస్తున్నవి అన్నారు. కాబట్టి ఇట్లా మనం గమనించవచ్చు. మన యొక్క అంతఃకరణం, మన యొక్క సూక్ష్మ దేహములో
మరి జ్ఞాన వెలుగులు ప్రవేశింపజేయకపోయాము అంటే అజ్ఞానాంధకారం అలముకొని ఉన్నట్లయితే దాంట్లో అసుర సంబంధమై ఉన్నటువంటి గుణాలు నెలకొని స్థిరపడి అవే జీవనం కొనసాగిస్తాయి. ఈ మాట మనకి భగవద్గీత 16వ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి అంశములు జ్ఞాపకం చేసుకోండి. 16వ అధ్యాయమే దైవ అసుర సంపత్తి అన్నాడు. కాబట్టి దైవీ గుణాలు ఆసురీ గుణాలు. అందువల్ల ఎవరైతే మంచిగా నిరంతరంగా తత్వచింతన చేస్తూ జపం చేస్తూ ధ్యానం చేస్తూ సమాధిస్తస్య కేశవ సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి మార్గంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళల్లో దైవీ గుణాలు అనేటువంటివి చక్కగా ఉంటాయి. కాబట్టి వారిలో పుణ్య సంస్కారం బాగా వెల్లివిరుస్తుంది. వారి గుణాలు కూడా మంచిగా ఉంటాయి. మంచిగా మాట్లాడతారు, మంచిగా ప్రవర్తిస్తారు, మంచిగా అందరినీ భావిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, సాత్విక స్వభావం కలిగి జీవిస్తారు. ఎవరికి అపకారం లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా బాధ లేకుండా, ఎవరి మనస్సుకి నొప్పి తగలకుండా ఆ జీవన విధానం అనేటువంటిది మరి అలాంటి దైవీ గుణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళల్లో ఉంటాయి. ఉపకార భావన తప్ప అపకార భావన వాళ్ళల్లో ఉండదు. ఈ ప్రకారంగా వారి హృదయం పరిపక్వత చెందుతుంది. వారి జీవన విధానం కూడా పరివర్తన చెందుతుంది. వాళ్ళు జీవించేది మంచిగా ఉంటుంది. వాళ్ళ వల్ల ఇతరులకు కూడా మంచే జరుగుతుంది, మంచే వాళ్ళు చేస్తారు. ఇదంతా దైవ సంబంధమై ఉన్నటువంటి మరి శుద్ధ సాత్విక సంస్కారాలతో చేరి ఉన్నటువంటి వాళ్ళ విధానము. ఇక మనం చెప్పుకుంది ఏమిటంటే మలిన సాత్వికమై ఉన్నటువంటి సంస్కారాలు బాగా నిండిపోతా ఉన్నాయి సూక్ష్మ దేహములో. కారణం ఏమిటని చెప్పానంటే మరి లోపల అసుర సంబంధమై ఉన్నటువంటి స్వభావాలు వ్యక్తులలో బాగా ప్రకోపించి ప్రవర్తిస్తూ ఉన్న విధానము చూడండి. చూస్తే ఎంత లోకం ఎట్లా ఉన్నదో, అకారణ వైరాలతో, అకారణ విద్వేషాలతో, అకారణమైనటువంటి కక్షలతో, విద్వేషాలతో, వైషమ్యాలతో, మారణ హోమాలతో ప్రతి ఒక్కరిని కూడా హింసా విధాయకాలుగా రాక్షసుల అన్నట్లుగా మనం చూస్తాం కదా. రామాయణంలో రాక్షసులు అంటే ఏదో పన్నులు, జుట్టు గిట్టు, అలాకారు నల్లగా, ఈ బండాకారు ఇవన్నీ కనబడతాయి. కాబట్టి ఆ ప్రకారంగా మనకు పోలికలు చేశారే తప్ప మానవులలోనే రాక్షసులు ఉన్నటువంటి విధానము. నిజంగా అలాంటి వాళ్ళ వల్ల లోకంలో ఎంతోమంది బాధపడే పరిస్థితి. ఎవరిని కూడా శాంతిగా ఉన్నవారు, శాంతిగా జీవించనివారు, అకారణ వైరాలు పెట్టుకుంటూ ఉంటారు, విద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ వాతావరణం చూస్తేనే, వాళ్ళ యొక్క ప్రవృత్తి మార్గం చూస్తేనే సాత్వికులుగా ఉన్నటువంటి వారికి భయానక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ స్వభావాలు పెచ్చు పెరిగిపోయి లోకంలో మరి ఉన్నటువంటి విధానము కనుక వారు సంపాదించుకునేటువంటి కర్మలు కూడా అట్లాగే ఉంటాయి. కాబట్టి ప్రకారముగా అనేక జన్మలుగా ఈ ఆసురీ సంబంధమై ఉన్న గుణాలతో ఎక్కువగా మిళితమై అనేక కర్మలు చేసి వచ్చిన విధానం. కాబట్టి అవన్నీ కూడా సూక్ష్మ దేహములో నిండుకొని ఉన్నాయి. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వారిది సూక్ష్మ దేహంలోకి ప్రవేశం సాల్సి ఉంటుంది. ఎక్కడికి పోయే అవకాశం లేదు. ఎవరు ఏ కర్మ ఆచరించినా కానీ కర్మ సంబంధమై ఉన్న సంస్కారము, పుణ్యపాప సంస్కారము సూక్ష్మ దేహంలోకి పోయి పడాల్సిందే, ఇంకేం లేదు ఇక అది. కాబట్టి ప్రకారముగా ఎవరు ఈ యొక్క అవయవాలతో చేసినా కానీ అవన్నీ కూడా సూక్ష్మ దేహంలో పడే పరిస్థితి. కాబట్టి మరి ఆ సూక్ష్మ దేహం నిండుకుని ఉన్నటువంటి నిండు కొండలాగా అనేక జన్మలుగా ఉన్న సంస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ యోగ సమాధిస్తస్య అంటే ఆ సమాధి రావాలని చెప్పానంటే ఒక్క పట్టున వచ్చేది కాదు, అంత సులభముగా దక్కేది కాదు. అది ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప రాదు. ప్రయత్నాతీయతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అని పరమాత్మ చెప్పే మాట.
లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషయః ఋషులు క్షీణ కల్మషాః. ఎప్పుడయ్యారు ఋషులు అని చెప్పానంటే క్షీణ కల్మషాః, అప్పుడయ్యారు. ఋషయః క్షీణ కల్మషాః లభంతే బ్రహ్మ నిర్వాణం. కాబట్టి మరి ఆ సూక్ష్మదేహంలో ఉన్న కల్మషాలు కనబడేటువంటివి కావు, అవి సూక్ష్మదేహంలో పడ్డటువంటి ముద్రలు. ఒక్కసారి మనసు పెడితే గోచరిస్తాయి. మనం తొలి నుంచి ఎవరెవరిని హింసించామో, ఎవరెవరిని బాధించామో, ఎవరెవరితో ఎట్లాగా వారిని దుఃఖపెట్టామో, ఇవన్నీ కూడా సంఘటనలు ఉన్నాయి. కనుక ఇతరులకు మనం చేసేటువంటివి ఉపకారాలు, ఇతరులు మన వల్ల సుఖపడిన విధానం కానీ, మన వల్ల వాళ్ళు మేలు పొందిన విధానం కానీ, మన వల్ల సంతోషం పొందిన విధానం కానీ, మన వల్ల వారు ఆనందపడిన విధానం కానీ, ఇవన్నీ కొన్ని ఉంటాయి. మన జీవితం నుంచి వాళ్ళకు ఇతర జీవులకు కలిగేటువంటి ఉపకారములు, మేలులు కొన్ని ఉంటాయి అన్నమాట. పరోపకారం ఇదం శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం అని మనకు సూత్రి కూడా చెప్తారు. ఏమిటయ్యా శరీరం అని చెప్పానంటే పరోపకారార్థం, పర ఉపకారార్థం, ఇతరుల ఉపకారార్థమై వాళ్ళ శరీరం అనేటువంటిది ఉంటుందంటారు. కాబట్టి వారి దేహము ద్వారా ఇతరులకు మంచి కలుగుతుంది, ఇతరులకు మేలు కలుగుతుంది, ఇతరులకు శుభం కలుగుతుంది, ఇతరులు దానివల్ల సంతోషపడతారు, ఆనందపడతారు. కనుక ఆయన మాటల వల్ల ఆనందం, ఆయన చేతల వల్ల ఆనందం, ఆయన ఉపకారాల వల్ల ఆనందం, ఆయన మంచి మాటల వల్ల ఆనందం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేతు, స్వాధ్యాయాభ్యసనం శైవా వాంగ్మయం తప వచ్చేది. వాళ్ళ వాక్కును కూడా తపస్సుగా వినియోగిస్తారు. వాళ్ళ వాక్కుల వల్ల పరులకు మేలు కలుగుతుంది, పరులకు హితం కలుగుతుంది, పరులకు శుభం కలుగుతుంది, పరులకు సంతోషం కలుగుతుంది, పరులకు మేలు అనేక రకాలుగా మరియు వాళ్ళ వాక్కుల వల్ల వాళ్ళు ప్రయోజనం పొందే విధానం ఉంటుంది. ఇది జీవన విధానములో మానవుడు ఇతరులకి, ఇతర జీవులకు అందించాల్సినటువంటి అంశములు. మన వల్ల ఎవరో కూడా మానసికంగా ఇబ్బంది పడకూడదు, శారీరకంగా ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఎవరో కూడా బాధపడకూడదు, మన వల్ల ఎవరో కూడా నష్టపోకూడదు. ఇది సాత్వికంగా ఉన్నటువంటి వారి ప్రధానంగా వాళ్ళల్లో ఉండేటువంటి ఆలోచన భావం. అది స్వతసిద్ధంగా ఏర్పడుతుంది. అది ఎందుకంటే వారి హృదయం తపస్సు వల్ల, ధ్యానాల వల్ల పరిశుద్ధమై ఉంటుంది. కాబట్టి వారు ఎక్కువగా ఇతరులకు ఉపకరించే విధానంగానే, ఉపకారం జరిగే విధానంగానే వాళ్ళ నడవడిక ప్రధానంగా ఉంటుంది. ఇతరులకు తన వల్ల సంతోషం కలగాలి, ఇతరులకు తన వల్ల ఆనందం కలగాలి, ఇతరులకు తన వల్ల మేలు కలగాలి, ఇతరులు తన వల్ల లాభం పొందాలి, సంతోషపడాలి. ఇది సాధారణంగా ఒక సాత్విక విధానం పెరిగి ఉన్నటువంటి వాళ్ళల్లో వచ్చేటువంటి స్వాభావిక లక్షణాలు ఇవన్నీ కూడా. అది ఆశ్చర్య గుణాలు బాగా పెరిగి ఉన్నట్లయితే వాటి యొక్క ప్రభావాలు వేరుగా ఉంటాయి. ఇతరులు బాధపడితే వాడికి ఆనందం, ఇతరులు నష్టపోతే ఆనందం, ఇతరులు ఏమన్నా అభివృద్ధి చెందారా అంటే వాడి దుఃఖం. ఇలాంటి స్వభావాలు సాధారణంగా ఆశ్చర్య గుణాలు వాళ్ళల్లో ప్రకోపించి ఉన్నట్లయితే అవన్నీ కూడా అట్లాగా ప్రవర్తించే దానం ఉంటుంది. అయితేనంటే వాళ్ళ మనస్సు, సూక్ష్మదేహం చాలా కల్మషాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ కల్మషాలతో నిండి ఉన్నటువంటి దాంట్లో ఇలాంటి భూతాలే నివాసం చేస్తాయి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, పాడుబడ్డ గృహాలలో దీపం లేక అంధకారంతో నిండి ఉండి పాడుబడిపోయి బూజు పట్టి, దుమ్ము పట్టి, ధూళిసబెట్టి అలాంటి వాటిల్లో భూతగణాలు నివసించినట్లుగా ఈ సంస్కరింపబడకుండా ఉన్నటువంటి జప ధ్యానాదుల ద్వారా శుద్ధత్వం పొందకుండా ఉన్నటువంటి అసుర సంబంధమై ఉన్న గుణాలతో, అజ్ఞానంతో చేరి ఉన్నటువంటి దాంట్లో అసుర సంబంధమై ఉన్న గుణాలే ప్రవేశించి ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఆ గుణ ప్రవృత్తి వల్ల తాను ఎంతో ఈ కర్మను సంపాదించుకుంటూ ఉన్నాడు.
కానీ వానికి ఈ విషయాలు తెలియవు. అసలు మానవ జీవితం ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఏం చేసుకోని వచ్చింది, ఎట్లా జీవించాల్సి ఉంటుంది, ఏ విధానంగా జీవిస్తే జీవితం ధన్యమవుతుంది, సార్థకత చెందుతుంది అనేటువంటి భావాలే ఉండవు వాడికి. కేవలం వాడు తాను జీవించే జీవన విధానం ఒక దారుణ స్థాయిల్లో, దుర్మార్గపు స్థాయిల్లో, మరి ఒక ప్రవృత్తి విధానంగా వాడు పోతా ఉంటాడు. జీవిత విలువలు తెలియకుండా ప్రవర్తించే విధానంగా ఉంటాయి. ఈ ప్రకారంగా జీవన విధానం చేసినప్పుడు మరి లోపల సూక్ష్మ దేహములో అనేక అసుర సంబంధమై ఉన్న సంస్కారాలు చేరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా మరి గత జన్మలుగా సూక్ష్మదేహం ఆ ప్రకారంగా మరి ఎన్ని కర్మలు చేశామో, ఎన్ని విధాయకాలుగా ఉన్నామో, ఎంతంత కర్మ వచ్చి పడిందో సూక్ష్మదేహములో, మరి ఆ కర్మరాశి అంతటినీ కూడా తొలగింప చేసుకునేటువంటి ఒక పని పడింది తాత్విక మార్గంలో అడుగు పెట్టడం కారణంగా. అదే తాత్విక మార్గం అడుగుపెట్టి ఉండకపోతే మళ్ళా మామూలే ప్రవృత్తి కొనసాగుతున్నదో జీవన విధానములో అదే పోతుందే తప్ప ఇంకా రెండవ భావం లేదు, రెండో ఆలోచన లేదు. ఇక పోవటంగా ఆ జీవితం తుది శ్వాస పర్యంతం వరకు వెళ్ళిపో. అలాగా విశ్వంలో ఎన్ని జీవితాలు పోతా ఉన్నాయో, ఏవో కొన్ని జీవితములు మాత్రమే మరి జిజ్ఞాస కలిగి ఉన్న విధానములో, ముముక్షత్వం కలిగి ఉన్న విధానములో వాళ్ళు మాత్రమే కొంత ఈ తాత్విక విధానంగా మనసును కాస్త వెనక్కి తిప్పి తన గురించి ఆలోచించేటువంటి విధానంగా చేస్తూ ఉన్నారు. తన జీవన విధానం ఏమిటి, తన జీవించాల్సిన విధానం ఏమిటి, ఏ మార్గంలో పోతే జీవితం ధన్యమవుతుంది, ఏ విధానంలో పోతే జీవితం తరిస్తుంది అనేటువంటి ఈ కోణం ఎందుకు వచ్చిందాయా అని చెప్పనంటే, మనలో ఒక జిజ్ఞాస ఏర్పడింది, మనలో ఒక ముముక్షత్వం ఏర్పడింది. అది ఈ మార్గం వైపుకి లాక్కు వచ్చిందన్నమాట. లాక్కు రావటం వల్ల జీవన గమనం మలుపు తిరిగింది. ఆ మలుపు తిరిగిన విధానములో మరి చక్కగా ఎంత చేయగలిగితే అంత తత్వచింతన, తత్వ విచారణ, జపము, ధ్యానం ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని చెప్పనంటే వాడు జిజ్ఞాసగా మారాడు, ముముక్షత్వాన్ని పొందాడు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదవ్యాసుల వారు కూడా, ఎవరికయ్యా బ్రహ్మ జిజ్ఞాస అని అంటే అథా పిమ్మట అతనిలో వైరాగ్యం రావాలి, జిజ్ఞాస రావాలి, ముముక్షత్వం రావాలి, అపేక్ష రావాలి, జీవిత పరమార్థం యొక్క విషయాన్ని గురించి ఆలోచించే విధానం రావాలి. ఇవన్నీ కూడా అతనిలో కొంత ఆధ్యాత్మికంగా మార్పులు వచ్చి ఉన్న విధానం కాబట్టి అలాగా మార్పు చెందినటువంటి యొక్క వాళ్ళు మాత్రమే ఈ సూక్ష్మ దేహంలో ఉన్న కల్మషాలని సంపూర్ణముగా కడిగి వేయటం అనేటువంటి పని పెట్టుకున్నారు. ధ్యానం అంటే ఏమిటి, జపం అంటే ఏమిటి, సూక్ష్మ దేహంలో పడ్డటువంటి కల్మషాలని కడిగి వేసుకోవటము పని పెట్టుకున్నాం. ఎక్కడ ఈ కడిగి వేసుకోగలిగితేనే సమాధిస్తస్య కేశవ, వారికి సమాధిస్తస్య, సమాధి అనేది వాళ్లకు సొంతమవుతుంది. ఎంతో ప్రయాస ప్రయత్నము. ఉత్తిష్టత జాగృత ప్రాప్య వరా నిబోధత క్షురస్య దారా నిశిత దుర్గం పద తత్కవయో వదంతిని కఠోపనిషత్ చెబుతూ ఉన్నది. కాబట్టి ప్రకారముగా పరమాత్మ ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యా స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆశేత వ్రజేత కిం అనే విధానముగా ఒక చక్కటి తాత్విక కోణాన్ని అర్జునుడు ఇక్కడ లేవనెత్తాడు. అది కూడా స్వామి గారు ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తి. ఎందుకంటే ఆయన గారు సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. ఎప్పుడైతే ఆ సమాధి విధానములో అచలా బుద్ధి, నీ యొక్క బుద్ధి స్థిరమవుతుందో, స్థిరమైనప్పుడే నీవు తదా యోగం అవాప్స్యసి, యోగమును పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది అనే మాట ఆయన వాడటం కారణంగానే అర్జునుడు మరి ఈ సమాధి అంటే ఏమిటనే విషయం మీద
ఆయన ఒక అంశం లేవనెత్తినటువంటి పరిస్థితి అన్నమాట. ఏదైనా అర్జునుడు అడిగేటువంటి వాటిలో కూడా అంతకుముందు పరమాత్మ చెప్పినటువంటి యొక్క అంశమును ఆధారంగా చేసుకుని ఆయన చెప్పినటువంటి యొక్క విషయం సరైనటువంటి విధానంలో బోధపడకపోవడం కారణంగానే తిరిగి మరల అర్జునుడు ఆ విషయాన్ని తెలుసుకోవటానికి ఆ ప్రశ్న వేయటం లాంటిది మనకు కనపడుతుంది భగవద్గీతలో. కాబట్టి ఎక్కడైనా సందేహం కలిగితే దానిని తన సందేహాన్ని వ్యక్తపరిచే అవకాశం మనకి చూస్తాం మరి గ్రంథాల్లో అడగవచ్చు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా సంశయమును గురువుల దగ్గర పెట్టి తెలుసుకునే విధానాలు మనకు భగవద్గీతలో కోకొల్లలుగా ఉన్నాయి. చాలా సందర్భాలలో డౌట్ ఏర్పడిందా అంటే ఎమ్మటి అడిగేస్తాడు. అడిగే విధానం ఎందుకు వచ్చిందని చెప్పానంటే ఆయన పూర్ణ భక్తుడై ఉండటమే కాదు, ఆయన పరమాత్మకు సకుడై ఉన్నాడు. ఈ మాట 4వ అధ్యాయంలో పరమాత్మ అంటాడు, భక్తోసిమి సఖా చేతి రహస్యం హేతత్ ఉత్తమం అన్నాడు. అయ్యా నీవు నాకు భక్తుడవే కాదు సకుడవు, స్నేహితుడవు. అందువల్ల కేవలం భక్తి విధానం కలిగి ఉందనుకోండి, ఏదైనా అడగాలంటే భయపడతారు, సంకోచం పడతారు, అడగలేరు. అదే కొంచెం మరి ఆ స్నేహభావం అనేది ఉంది కాబట్టి భక్తోసిమి సఖా అంటే స్నేహితుడు, స్నేహభావం ఉన్నది కాబట్టి అక్కడ సంకోచించడు. నా బావే కదా, నా స్నేహితుడే కదా అనే భావన సను ఉంటుంది కాబట్టి ధైర్యంగా అడిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందువల్ల పరమాత్మ ఎన్ని విషయాలు చెప్పినా కానీ ఎక్కడైనా సందర్భం వచ్చిందా అంటే, సందేహం కలిగిందా అంటే ఎమ్మటే అడుగుతాడు పరమాత్మ. అడగటం కారణం ఏంటంటే అతను ఏంది ఒక సనువు ఉంది కాబట్టి. అది అలాంటి ఆ భావన ఉండటం కారణంగానే ఈనాడు జిజ్ఞాస లోకానికి ఎంతగానో ఉపకరించింది ఆ అంశాలు. ఎందుకంటే మనం అడగటానికి అవకాశాలు లేవు, ఎప్పుడో జరిగిపోయిన విషయం అది. ఒకవేళ మన ముందు స్వామివారు చెబుతూ ఉన్నా కానీ మనం అడిగే అంత ముందుకు పోలేం. అడిగితే ఏమనుకుంటారో, అడగవచ్చు అడగకూడదో, అడిగితే ఏమైనా తప్పు అడుగుతావేమో, తప్పు అడిగితే మళ్ళీ కోపం వస్తుందేమో, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. గురువుల వద్ద కూర్చున్నప్పుడు మాట్లాడాలని చెప్పనంటే కూడా నాలుక పెగలదు, ఏం మాట్లాడతామో తెలుస్తావు. మాట్లాడే సందర్భాలు తెలియకుండా మాట్లాడితే ఏ గొడవలు వస్తాయో, మళ్ళీ వాళ్ళతో ఇలాంటి యొక్క కోపతాపాలు వస్తాయి. ఇలాంటి సంకోచాలు భయాలు సాధారణంగా ఉంటాయన్నమాట. అందువల్ల వాళ్ళు చెప్పే విషయం వినటమే కానీ తిరిగి మరలా సందేహం కలిగినా కానీ అడగటానికి అంత సాహసించరు. ఇక్కడ ఏమిటంటే ఇతడు భక్తోసిమే సఖా చేతి, నువ్వు నాకు భక్తుడవు అని అన్నాడు. కేవలం భక్తుడై ఉన్నట్లయితే కూడా ఈ సందేహాలను వ్యక్తపరిచే అవకాశాలు ఉండేది కాదు. సఖా అంటే స్నేహితుడు. ఈ స్నేహభావం ఉన్నది కాబట్టే ఆయన్ని ఎమ్మటే అడగటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఈ విషయాలు భగవద్గీతలో చాలా సందర్భాలలో కూడా చూస్తాం. అట్లా 3వ అధ్యాయంలో కూడా ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. 4వ అధ్యాయంలో కూడా స్వామివారు చెప్పిన అంశానికి ఆయన గారు అడ్డుపడతాడు. ఇమం విభస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం. అయ్యా నేను ఆదిలో ఉన్నట్టు సూర్యుని చెప్పాను, సూర్యుడు మనువు చెప్పాడు, మను విశ్వాకును చెప్పాడు, విధంగా పరంపరగా వచ్చింది అని చెప్పనే విషయం చెప్పినప్పుడు అర్జునుడు స్వామి కొంచెం ఆగండి, సందేహం కలిగింది అన్నాడు. దేవుని సందేహం అని చెప్పి అడిగితే ఏమి లేదు, నువ్వు సూర్యునికి బోధించా అని చెప్పి అంటున్నావు కదా, సూర్యునికి నీవు బోధించావని చెప్పి అన్నట్లయితే ఎట్లా నమ్మాలయ్యా? సూర్యుడు ఆది నుంచి ఉన్నాడు, సృష్టి ఆది నుంచి ఉన్నాడు, ఆయన వల్లే సృష్టి ఏర్పడింది. ఆయన లేకపోతే సృష్టి లేదు. సమస్త విశ్వానికి ఆయన గారి వెలుగునిస్తూ ఉన్నాడు, ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దివకరుడు అనగా పగలును సృష్టించేవాడు, సమస్త జీవులకి ప్రాణాధారమై ఉన్నటువంటి వాడు, సమస్త విశ్వాన్ని పోషించేవాడు, రక్షించేవాడు. అలా ఆది పూజ్యుడై ఆదిమూర్తిగా ఉన్నటువంటి ఆయనకు నువ్వు చెప్పావు అనేటువంటి మాట ఎంతరికి సబబు అని చెప్పి అడగగలిగాడు అని చెప్పనంటే అక్కడ కేవలం భక్తుడుగా ఉంటే మాత్రం అడిగే అవకాశాలు లేవు, అడగలేడు కూడా. ఎందుకంటే అడిగితే ఏమవుతుందో, ఏమవుతుందో, ఎట్లా ఏది పోయి ఏది వస్తుందో, లేనిపోని గొడవలు అవుతాయి. మళ్ళా
ఒకటి అడగాల్సింది ఇంకోటి అడిగామని చెప్పనంటే మళ్ళీ ఆయన ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ చీచా లే పో అని చెప్పనంటే కూడా మళ్ళీ ప్రమాదాలు వచ్చి పడతాయి. ఎందుకు వచ్చిన గొడవ, నోరు మూసుకుంటే పోతుంది. ఆయన చెప్తున్నాడు కదా, ఇంటే పోతుంది అనేది సాధారణంగా ఉంటుందన్నమాట. ఏమైనా అడిగే విషయంలో కొంచెం ఏదో తడబడి అటు ఇటు అడిగాడు అని చెప్పనంటే పక్క వాళ్ళతో కూడా మళ్ళీ గొడవే. ఏమిరా నువ్వు నోరు మూసు కూసలేదా, నోరు తెరిచావు నువ్వు పెద్ద గొప్పవాడివిగా అని మళ్ళీ పక్క వాళ్ళతో కొంత వాయింపులు ఉంటాయి అక్కడ. అందుచేత ఎవరో కూడా సాహసించి అడగటానికి ముందుకెళ్ళే పరిస్థితులు ఉండవు, కేవలం భక్తులుగా ఉన్న విధానం కనుక. ఆడ పరమాత్మ అన్నట్లు సకుడవు, సకత్వం తొలగించి ఉన్నది ఇద్దరికీ కూడా. కృష్ణార్జునులు అని చెప్పారంటే మంచి స్నేహ భావన, స్నేహితులు, మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట ఉన్నది. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో ఇరువురు కూడా తలపడ్డారు. అందువల్ల ఆ సనువు ఉన్నది కాబట్టి పరమాత్మని ధైర్యంగా అడగగలిగే విధానంగా, అయ్యా నువ్వు సూర్యునికి చెప్పాను అని చెప్పానంటే ఆయన ఎక్కడి వాడు, నువ్వెక్కడ వాడివి, నిన్న మొన్న నాకంటే కొంచెం 2-3 ఏళ్ళు పెద్దవాడివే తప్ప మరి ఈ విధంగా పుట్టినటువంటి యొక్క నీవు ఆదిలో ఉన్నటువంటి సూర్యునికి చెప్పాను అని చెప్పానంటే ఏదన్నా అర్థం ఉండాలయ్యా. ఎంత మాయ చేయటమా, మాయ చేసావు అన్నాడు, పోతన్ని మాయ చేసావు, యశోదను మాయ చేసావు, రేపల్లి గోపికలను మాయ చేసావు, అందరం బొట్టలు వేసుకున్నావు, నన్ను కూడా మాయ చేస్తున్నావా, ఏమైనా అర్థం ఉన్నదా? లేదు మా అన్నకి మా వాళ్ళకి అవి చెప్పావంటే అది నమ్మే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఆదిమూర్తిగా ఉన్న సూర్యునికి చెప్పాను అని చెప్పినటువంటి యొక్క మాట ఎంతటికీ వాస్తవ విధానం. ఏదన్నా చెప్పినా కూడా అతకాలి కదా ఆ చెప్పేటువంటి మాటలు కూడా. పోనీ నీవేమన్నా సూర్యుని కంటే గొప్పవాడివా? సూర్యుడు ఆయన దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆది పురుషుడు, సమస్త లోకాలకి ఆరాధ్య దైవం సూర్య భగవానుడు. మరి నిన్ను చూద్దామా, నీవు మరి సామాన్య మానవ విధానంగా ఉన్నావు, మాలాగా నీవు కూడా వివాహాలు చేసుకున్నావు, నీకు 8 మంది భార్యలు, నాకు దాదాపు అంతమంది భార్యలు ఉన్నారు, నాకు కూడా, నీకు కూడా 8 మంది భార్యలు ఉన్నారు, నీకు సంతతి పిల్లలు, మనవాళ్ళు, ముదుమనవాళ్ళు, పెద్ద యూనివర్సిటీ, పెద్ద సంసారివి, ఎంత సంసారం తీదేటువంటి యొక్క నీవు అటు దివ్య పురుషుడితో ఎట్లా పోలికయ్యా? ఏదన్నా చెప్పే విధానంలో కూడా పొందిక ఉండాలి. నీకంటే ఆయన తక్కువై ఉండాలి. చెప్పేవాడు గొప్పవాడే ఉండాలి, వినేవాడు తక్కువవాడే ఉండాలి. కాబట్టి ఈ ప్రకారంగా చూద్దామా అని చెప్పానంటే అది కూడా పొసిగే అవకాశాలు లేవు. కానీ ఈ జన్మలో చెప్పలేదు, పై జన్మల్లో చెప్పా అని చెప్పని అంటావా? పై జన్మల్లో చెప్పాను అని చెప్పానంటే ఏ జన్మలో చెప్పావో పై జన్మల్లో? ఆ పై జన్మల్లో చెప్పా అని చెప్పి అన్నట్లయితే మరి గత జన్మలలో చేసినటువంటి కార్య సంబంధమై ఉన్న వ్యవహారం ఈ జన్మలో ఎవరికి కూడా ఎరుకై ఉండే అవకాశాలు లేవు ఏవి అని ఈ ప్రకారంగా ఆయన గారు ఎన్నో డౌట్లతో చేరినటువంటి సందేహాన్ని వ్యక్తపరిచినప్పుడు పరమాత్మ కూడా దాన్ని స్వీకరించాడు. అరే నువ్వు నన్ను ప్రశ్న వేస్తావా, నన్ను క్వశ్చన్ చేస్తావా, నేను చెప్పేది అనకుండగా మధ్యలో అడ్డుపడతావా అని కదా అనాల్సింది ఆయన గారు. ఆ మాట అనలేదు. ఎందుకంటే వాడు అడిగినటువంటి యొక్క విషయం రీజన్ ఉన్నది. అడిగేటువంటి దాంట్లో ఒక తెలుసుకోవాల్సినటువంటి యొక్క అంశం దాంట్లో ఉన్నది కాబట్టి స్వామివారు కూడా వాని యొక్క సందేహం అడిగినప్పుడు సంతోషపడ్డాడే తప్ప చెప్పే విషయంలో ఆయన కూడా మక్కువ చూపాడే తప్ప ఆయన ఎలాంటి యొక్క మరి వేరే భావంగా తీసుకోలేదు. అది గురు శిష్యులలో ఉన్నటువంటి విధానము. ఆయన అడగటము, ఈయన చెప్పటము, ఆ విధంగా సనువు చేసి అడిగాడు కాబట్టి ఎన్నో విషయాలు కొత్త కొత్తవి కూడా మనకి ఈనాడు తెలిసేటువంటి విధానంగా వచ్చాయన్నమాట. ఆయన అడిగి ఉండకపోతే మనకు భగవద్గీత 4వ అధ్యాయంలో అవతార సిద్ధాంతం వచ్చి ఉండేది కాదేమో. ఆయన అడగటం కారణంగానే ఆయన తన అవతార సిద్ధాంతాన్ని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పనంటూ తను ఎందుకు రావాల్సి వచ్చిందో, తన యొక్క అవతార సిద్ధాంతం ఏమిటో, తను ఏ స్వరూపమై ఉన్నాడో, ఇవన్నీ కూడా తన అవతార సిద్ధాంతం అంతా కూడా అడగటం వల్ల ఆయన చెప్పడం అనేటువంటి అంశముగా వచ్చింది. ఈ ప్రకారంగా భగవద్గీతలో చూస్తే ఎక్కడెక్కడ తనకు సందేహాస్పదమైనటువంటి అంశం ఏర్పడుతుందో అది మన తరపున ఉండి ఆయన అడిగాడా అన్నట్లుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది.
ఒకవేళ మనకు సందేహం వచ్చినా మనం అడగలేము ఆయన్ని. కానీ మనం ఏ యొక్క విషయంగా సంకోచించి ఆగిపోయామో అట్టి ఆ సందేహాన్ని మన తరపున ఆయన అడిగి మనకు చక్కటి సమాధానాలని అందించిన విధానంగా కూడా మన అర్జునుడికి నమస్కారం చేసుకోవచ్చు. అట్లాగా భగవద్గీతలో ఇక ముందు ముందు రాబోయే అధ్యాయాల్లో కూడా పరమాత్మను అర్జునుడు ఎక్కడెక్కడ తనకు డౌట్ ఏర్పడుతుందో, చెప్పిన విషయంలో సందేహం ఏర్పడుతుందో ఎమ్మటే అడిగి తెలుసుకునే విధానంగా ముందుకెళ్తాడు. అట్లా ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో కూడా అర్జునుడు తన యొక్క ప్రశ్న పరంపర ఆరంభం చేశాడు. ఇక్కడ ఇంతకుముందు లేదు. పరమాత్మ 11వ శ్లోకంతో 2వ అధ్యాయం 11వ శ్లోకంతో ఆరంభం చేశాడు. చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అట్లా చెప్పి చివరిలో సమాధౌ అచలా బుద్ధి సమాధి యందు ఎవరి యొక్క బుద్ధి అయితే అచల స్థిరత్వం ఏర్పడుతుందో ధ్యానములో, ఆ స్థిరత్వం ఏర్పడ్డటువంటి వారు మాత్రమే యోగం అవాప్స్యసి, వాటి వారు యోగాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుందనే విషయముగా చెప్పిన దానికి అర్జునుడు అదే విషయాన్ని తీసుకొని, అయ్యా నువ్వు సమాధి అనే పదం వాడావు కాబట్టి మరి ఆ సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశం మీద నాకు డౌట్లు ఉన్నాయి, నాకు అవి తెలియజేయవలసిందని చెప్పనంటూ ఆరంభం చేశాడు. కాబట్టి ఇక్కడ శిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, అందువల్ల ఇక్కడ సమాధి అనేటువంటి మాటగా చూసినప్పటికీ కూడా ఈ సమాధి అనబడేటువంటిది మనం అందరం కూడా అపేక్షించవచ్చు. మనం కూడా స్థితిని పొందాలనేటువంటి యొక్క భావన కలగవచ్చు. అది కలిగే మనం ఆ యొక్క మార్గంలో అడుగుపెట్టి ప్రయాణం కూడా చేస్తూ ఉన్నాం, ధ్యానాదులు కూడా శీలిస్తూ ఉన్నాం. అయితేనంటే అంతటి ఆ స్థాయికి పోలేకపోతున్నాం. ఎందువల్ల అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందువల్ల అని చెప్పనంటే మరి ఆ సూక్ష్మ దేహములో అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంస్కారములు, కల్మషములు అవి ఒక పట్టాన అవి తెగబడేటువంటివి కావు, ఒక పట్టాన పోయేటువంటివి కావు, బాగా అంటుకుపోయాయన్నమాట. ఎంతో కాలముగా ఒక వస్త్రం బాగా మురికి పట్టిందనుకోండి, ఆ మురికి పోగొట్టాలని చెప్పానంటే మీరు ఎంత తిప్పలు పడతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో, ఎన్ని సరుకులు వాడతారు, రెండు సోపులు వాడతారు, ఇంకా అనేకమైనటువంటివి నీళ్ళల్లో బాగా ఉడకబెడతారు, బండకేసి బాగుతారు, నానా రకాలు చేస్తారు. ఎన్ని చేసినా కానీ ఆ వస్త్రాన్ని బట్టిన మురికి పోవటానికి ఎన్నో తిప్పలు పడే పరిస్థితి ఉంటుందన్నమాట. మరి అలా లోపల సూక్ష్మ దేహానికి పడ్డటువంటి యొక్క మాలిన్యాలు పోవాలని చెప్పనంటే ఇది బయట ఉన్నటువంటి వస్తువు కాబట్టి దాన్ని బాగా రిను సోపు వేసి బాగా రుద్ది బండకేసి బాదటము, నీళ్ళల్లో పడేసి బాగా ఉడకబెట్టడము, ఇంకేదైనా చేయటము, చేతికి అందినటువంటి యొక్క వస్తువు కాబట్టి నువ్వు బాగా దాంతో ఆడుకున్నావు, దాన్ని బాగా ఉతికి ఆరేసావు. మరి చేతికి అందినటువంటి వస్తువు కాదుగా సూక్ష్మదేహము, మరి దాన్ని ఎట్లా ఉతికారేస్తా, దాన్ని ఏ యొక్క నీళ్ళల్లో బాగా ఉడకబెడతా, ఏ రిన్ సోపులు వేసి బాగా రుద్దుతా. కనుక లోపల ఉన్నటువంటి యొక్క వస్తువు కాబట్టి మరి దాంట్లో చేరి ఉన్నటువంటి మాలిన్యములు, మకిల అంతా కూడా పోవాలని చెప్పనంటే దానికి అంతరముగా ఉన్నటువంటి సాధన, దానికి సోహంభావ ధ్యాన సాధన, హంస యొక్క ఆశ్రయము, ఇంకొక మార్గం అనేది లేదేక. కాబట్టి హంస యొక్క ఆశ్రయంగా ఉన్నటువంటి వారయ్యే మరి ఆ సూక్ష్మదేహం అనబడేటువంటి దానిని బాగా మనం కడిగి వేయాల్సి ఉంటుంది, శుద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ శుద్ధం గావింపబడ్డటువంటి వారు మాత్రమే, ఆ శుద్ధము గావింపబడ్డటువంటి వారు మాత్రమే సమాధిస్తస్య, సమాధి అనబడేటువంటి యొక్క అంశం వారికి అందుబాటుకు వస్తుంది. అలాంటి ఆ సమాధి పొందినటువంటి వాడు కా భాష, వాని లక్షణం ఏమిటి? స్థితదీహి కిం ప్రభాషేత, వాడు ఏ విధంగా మాట్లాడతాడు? కిం ఆసీత, వాడు ఏ ప్రకారంగా వాడు ఉంటాడు? వ్రజేత కిం, అతడు ఎట్లాగా ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాల మీద అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. దాని మీద ఇంకా మనం విచారించుకుందాం విషయాలని. మరి చక్కగా అన్ని విషయాలు స్వామివారు కూడా చెప్పుకొస్తారు. స్థితప్రజ్ఞ లక్షణాలు ఇక సాగే విధానము.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.